Oh, what a shot. Wow. Happy birthday. Thank you, Nanda. Welcome back to Chunk Stop. We are reacting to Jersey movie. ఏమైంది మళ్ళీ మన గొడవ ఇంట్లో? గొడవ అంటే మా ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆర్చుకోవడం అది ఉండదు. నేనే అరుస్తాను, నేనే బాధపడతాను, నేనే ఏడుస్తాను. పెళ్లికి ముందు ఇలా ఉండేవాడు కాదు లక్ష్మి. ఒక్కోసారి దీని అందరికీ కారణం నేనే అనిపిస్తాను. ఇంట్లో ప్రెషర్ పెడుతుంటే పెళ్లి చేసుకోమని అర్జున్ని ఫోర్స్ చేశాను. నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగానే క్రికెట్ వదిలేశాడు. కానీ తర్వాత నాకు తెలిసింది అప్పుడు వదిలేసింది క్రికెట్ని కాదు, పెళ్లికి ముందు నేను ప్రేమించిన అర్జున్ని అని. She's also realizing that. 4 బాదం పప్పులు ఉన్నాయి బావా. సుడిగాడు 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు. ఇప్పుడు ఇంట్లో దాని గురించి కూడా లైఫ్ లో ఇంకే పని చేత కాదు. 5 రూపాయల బాదం పాలు 4 పప్పులు వస్తే సుడిగాడు. నా దాంట్లో చూడు 3 ఉన్నాయి. డబ్బులు కాదు, 1 నెల రోజుల్లో సెట్ చేసి ఇచ్చేస్తా. నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బావ. నీకు వచ్చింది చెప్పనా? నా దగ్గర బాదం పాలు కూడా డబ్బులు లేవు. డబ్బులు లేవా? ఎవడు బావా నీడే చూడండి. నేను ఫస్ట్ మీద అయితే టికెట్ తీస్తారా? డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇది అంతే. సార్ that low. లేదు సార్. మరి ఎందుకు వచ్చావు సార్? అది ఈ అమ్మాయి ఉంది ఈరోజే రెస్టారెంట్ గా జాయిన్ అయింది. ఆ రెస్టారెంట్ కడుపు వచ్చిందని సెలవు పెట్టింది. అంటే రావాలి కాదు, అమ్మాయి నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు నువ్వు కలిసాడు. అప్పుడు చెప్పాను 60,000 అరేంజ్ చేసుకోవయ్యా, నీ ఉద్యోగం నీకు వచ్చేటట్టు చేస్తాను. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ధర్మరాజు గారు ఒప్పుకోరు సార్. ధర్మరాజు దగ్గర పాపం బాదం పాలు కూడా డబ్బులు లేవు సార్. మీరేమో నాకేమో మిగిలిపోతాను కదా. ఏం మిగలదు. పోలీసు వాళ్ళకి ఇవ్వాలి, ఆడిటర్కి, ఫుడ్ ఇన్స్పెక్టర్కి, ఎవిడెన్స్ రూమ్ ఇన్ఛార్జ్కి, అందరికీ 10,000 కూడా మిగలదు. బాబు నీతో పనిచేసిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరిపోయారు. అయినా నీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నీకేమన్నా అర్థమైందా? అయింది సార్. ఏమైంది? లంచం తీసుకున్నాడేమో అని అనుమానంతో జాబ్ పోయింది. ఇప్పుడు అదే లంచ్ ఇస్తే కానీ మళ్ళీ అడిగే జాబ్. డబ్బులు లేవు కానీ నువ్వు మాత్రం ఉపయోగం. ఈ సంవత్సరంలో ఇప్పటికి 3 ప్రధానమంత్రులు మారారు. వాళ్ళ ఉద్యోగాలకే దిక్కులేదు. నీదంతా. But his dialogue was superb. Yeah, his dialogue, right? He got suspended because of that, right? But now he has to get back the job paying high. వీళ్ళు ఎక్కువ లేదు, కొద్దిగా డబ్బులు అడిగారు. అయినప్పుడు అంత అర్జెంట్గా డబ్బులు ఎందుకు నీకు? బర్త్డే చేసి కొని మన అడిగారు. అదేమైంది? అది జెర్సీ అంటే క్రికెట్ ఆడే వాళ్ళు వేసుకున్న టీ షర్ట్ అదే కదా. పిచ్చోడా, ఇలాంటి విషయాల్లో నేను అలాంటి టెన్షన్ వాడుకోవాలి. పదా కోటి పదా. ఇంట్లో పెళ్లికి 500 50 రూపాయలు పెట్టి ఫస్ట్ క్లాస్ జెర్సీ వస్తుంది. ఒరిజినల్ కి ఒరిజినల్ గా ఉంటది. సచిన్ టెండూల్కర్ కూడా కనిపెట్టలేడు. పదా ఇంకెప్పుడు చెత్తాలా లేవు. అటు వయసుకు అర్థంగా పోల్చుకుని నా మనసుకు తెలుసు. నేను ఇచ్చాను. సరే ఇంకో ఐడియా ఉంది. పద పదవా దారిలో చెప్తాను. మంచి ఐడియానే. పద కొట్టు. త్వరగా చెప్పండి, నాకు పనుంది. నాకు వచ్చే డబ్బులు కావాలి. 1 మంత్ తిరిగి ఇచ్చేస్తాను. ఎంత? 500. అంతేనా? దానికి ఎందుకు అంత ఆలోచిస్తావు? నాని 7 బర్త్డే. నేను కారణం అడిగానా? నేను మరీ మమ్మల్ని ఎక్కువరా. నా దగ్గర క్యాష్ లేదు. ఓ పని చేయండి, ఇంటికి వెళ్ళి 10 దగ్గర తీసుకోండి. నేను ఫోన్ చేసి చెప్తాను. రేపు వద్దునా? లాస్ట్ టైం అంతా కూడా జరిగింది. వద్దురా. అప్పుడంటే మన గురించి తెలియజేసింది. ఏం మనతో పెడతావు? వెళ్ళాడు, నేను చెప్తాను. ఒక పని చేద్దాం, రేపు వచ్చి దగ్గర తీసుకుంటా. ఇవాళ నేను క్యాంప్కి వెళ్తున్నాను రా. ఎల్లుండి వచ్చి తీసుకో. బ్యాంకులో ఎల్లుండి ఏమవుతుంది? నువ్వు కూడా ఫోన్ చేసి చెప్పు, వెళ్ళి తీసుకుంటా. నువ్వు క్యాంప్ నుంచి రాగా మనం మళ్ళీ పొద్దున కదా
లోపలికి వెళ్ళి అంత ధైర్యంగా పొద్దున్న డబ్బులు ఎవరు అడుగుతారా? ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు? నేను చచ్చినా అది కాదు. ఏంట్రా అందరూ కలిసి నన్ను ఎరికిస్తున్నారు? ఏ ముహూర్తాన్ని పొద్దున్న పేరు పెట్టారో దానికి ప్రతి దానికి ఓ లెక్క ఉంటది. ప్లీజ్ లాస్ట్ టైం మీరు ఫ్రెండ్స్ సరిపోదా? సేమ్ ఇలాగే అనిల్ గడు ఊరు వెళ్దాం డబ్బుల కోసం మనం. కొంచెం పాజిటివ్ ఆలోచించు. సరే నేను అడుగుతాను, కానీ మీరు కూడా నాతో పాటు రావాలి. ఏంటి బాగా ఈ రోజు నీ టైం బాగున్నట్టుంది. ఏమనుకున్నాను డబ్బులు ఇచ్చేసేటట్టు ఉంది. నీకు నేను అడిగితే డబ్బులు కానీ తాగడానికి తినడానికి ఫ్రెండ్స్ ఇవ్వడానికి ఎప్పుడు డబ్బులు ఉంటాయి. ఎక్కడ పెట్టావు? ఇక్కడ కనిపించట్లేదు. అయినా ఇప్పటికే వాళ్ళు 10,000 దాకా అప్పుంటారు. ఆ రాజేష్ అయితే 5,500, మళ్ళీ ఇప్పుడు ఇంకో 500. అయినా ఏమైనా బ్యాంక్ అనుకుంటారా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డబ్బు తీసుకురావడానికి. ఆఖరికి బ్యాంక్ కూడా ఒక టైం వాడ ఉంటుంది. వినిపిస్తే నాకేమైనా భయమా? మొన్న ఇంత గడ్డి పెట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ డబ్బులు అడగడానికి వచ్చేసారు. ఇప్పుడు నేనంటే తప్పు వచ్చేసిందా? డబ్బు దొరికే. సరే మళ్ళీ మాట్లాడతాం. Everything they heard, no? They left. She's talking that much loud. 5,500 అంటే ఏంట్రా? 5,000గా అంటే నా పెళ్లి చేయించిన 500 కూడా లెక్క పెట్టేసి ఉంటుందా? సరే ఎవరెవరు వెళ్ళారు బయటికి? Oh, everyone taking. ఈ నైట్కి కష్టాలు దిగిపోయింది బా. దీంతో క్వార్టర్ రమ్ము, అరపేట సిగరెట్లు వస్తాయి. ఈ నైట్కి తాగి మర్చిపో. తీసుకోబా. ఎక్కడున్నావా? సాయంత్రం నుంచి నీకోసం బతకని చోటే లేదు. అదృష్టవంతుడు కదా నువ్వు. ఆ విషయం నేను పొద్దున బాదం పప్పులు లెక్కెట్టేటప్పుడే చెప్పాను. కానీ చెప్పండి. హైదరాబాద్ క్లబ్ వర్సెస్ న్యూజిలాండ్ చారిటీ మ్యాచ్ ఉంటుందని చెప్పాను కదా. మనం టీ తాగుతూ నిన్న మాట్లాడుకున్నాం. హైదరాబాద్ క్లబ్ టీమ్ లో ఒక బ్యాట్స్మెన్ స్పాట్ వేకెంట్ ఉంది. మాట్లాడేశారు. ఏం మాట్లాడేశారు? చాలా కష్టమైంది. చారిటీ మ్యాచ్ అవ్వడం వల్ల ఒప్పుకున్నారు కానీ లేదంటే కుదిరేది. సరే మీరు ఏం చెప్తారు? నాకే అర్థం ఆ మ్యాచ్ ని బోర్డు మెంబర్స్ అందరూ చూస్తారు. నీ ఆట ఒక్కసారి మళ్ళీ చూసారంటే ఎలాగో ఒకలాగా అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకే ఇస్తారు. ఆ తర్వాత నీకు ఇష్టమైన పని హ్యాపీగా. సార్ ఒక్క నిమిషం ఆగండి. మీరంటే నాకు చాలా గౌరవం. నాకోసం ఇంత కష్టపడినందుకు చాలా థ్యాంక్స్. ఆడనని చెప్తున్నావా? ఏం ముద్దనుకుంటున్నావో అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళీ వెనక్కి దగ్గర నాకు ఇష్టమే సార్. నా మాట విను. నీకు ఇదే కరెక్టరా? నాకు ఇంత వయసు వచ్చినా ఇంకా అసిస్టెంట్ కోచ్ గానే ఉండిపోయాను. కానీ నీకున్న టాలెంట్ కి క్లబ్ లో కోచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మ్యాటర్ అంతా నాకు అర్థమైంది. నేను మాట్లాడుతున్నాను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ముద్దు దగ్గర గ్యారంటీగా డబ్బులు ఉంటాయి. బాబు ఏం పర్లేదు. ఇందాక పొద్దు దగ్గర జరిగిందంటే పెద్ద సినిమాలో జరుగుద్దా? ఎల్లో 600 అడుగు. 100 మాకు. పొద్దు నుంచి నేను ఎక్కడ తిరుగుతున్నాం కదా. మాట్లాడానికి నీకన్నా పెద్ద కారణం ఎవరి దగ్గర లేదు. అందరూ ఇలాంటి మ్యాచ్లు 1000 రూపాయల మ్యాచ్ ఫీ కోసం ఆడేవాడు తప్ప ఒక్కరు కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడే లేడు. ఒప్పించేసావా? అంతేరా. నేను చెప్తే ఒప్పుకోలేదు కానీ ఈ సన్నాసి చెప్తే ఒప్పుకుంటావా? సర్లే. సార్ అడిగా నువ్వు ఇంటికి వెళ్ళి కిట్టి పట్టుకుని గ్రౌండ్కి వచ్చాయి. నేను డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను. ప్రాక్టీస్ చేద్దాం. We got again chance. నువ్వు ఎక్కువ ఆలోచించే రేపు మ్యాచ్ దూరదర్శనం రాదు. అలా వెళ్ళి స్క్వేర్ కట్ ఒక ఆర్డర్ కొట్టి వెయ్యి పట్టుకుని వచ్చేద్దాం. 500 నీకు 500 మాకు. సరే నువ్వు తొందరగా వచ్చే. మీ గ్రౌండ్ దగ్గర వెయిట్ చేస్తాం. నేను అమ్మ ఇక్కడే ఉన్నాం నాన్న. రేపు నా బర్త్డే కదా, ఆంటీని పిలవడానికి వచ్చాను. He's taking the kit. Oh.
Oh, what a shot! Oh. That bat. Like some music, no, that it's completely giving that sports genre. This one. Wow, is she back? ఇదేనా ఆమె ఎక్కడుంది? వస్తుంది. నాన్న ఎక్కడికి? వెనక్కి. నాన్న ఫాస్ట్ ఫాస్ట్ అమ్మ చేస్తుంది. Oh, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. he's helping. మనీ హాలిక్స్ తాగుతావా? వద్దు. నేను వస్తానన్నా ప్లీజ్ నాన్న. Oh. బాగలేక ఇప్పుడు పడుకోవాలి. ప్లీజ్ నాన్న నేను వస్తాను. చూడలేదు ప్లీజ్ నాన్న ప్లీజ్. సరే నేను రాజేష్ వాళ్ళతో కలిసి సినిమా వెళ్తున్నా. సినిమా నేను వస్తానన్నా. ప్లీజ్ నాన్న ప్లీజ్. వాడిని తీసుకెళ్ళి రేపటి హాలిడే. ప్లీజ్ నాన్న. నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ ప్లీజ్. సరిపడా? చూసావే. అంటే ఏంటి నాన్న? Practicing at night. Hardboard फिर చేయనా అంటే. No, actually, yeah, I was dipping. It will become heavy, right? నేను మీ నాన్న ఎప్పుడు వెళ్ళే ప్లేస్ ఒకటి ఉంది, నిన్న అక్కడ తీసుకెళ్తా పరా. They're going there, no? Where they are going? I think the ground. What is that? Thank you, Amma. Oh, good morning, birthday boy. Oh, Happy birthday. Mom's gift. How's the toy? Hey, listen, let's just call it. Go and hide it, okay? It's a better. nah. Wow. హ్యాపీ బర్త్డే. Thank you, Nana. మ్యాచ్ అయిపోయాక వచ్చినప్పుడు అంకుల్ షాప్ లో జెర్సీ కొనుక్కొని వద్దాం. నిజంగా పప్పు కూర చేశాను. తినడానికి ఒక గంట ముందు రాసి పెట్టుకోండి, ఓకే? Oh, she has to leave. Then only they can do. No, that's not told actually. See, Hyderabad versus New Zealand. Sorry, New Zealand versus Hyderabad. I don't know. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏదన్నానే? So it's a charity match, no? They told, right? Yeah, it's a charity match. ఇప్పుడు ఏంట్రా? అవునా? అర్జున్, నీకు పరిచయం లేదు కదా? నందు మన క్లబ్ లో #1 బ్యాట్స్మెన్ అర్జున్, ఎక్స్ రంజీ ప్లేయర్. పేరు వినే ఉంటా. వినలేదే? Oh. అయితే గుర్తుపెట్టుకో, త్వరలోనే క్లబ్ లో అసిస్టెంట్ కోచ్ కింద రావచ్చు. ఏంటి సార్ ఇన్ని రోజులు ఏమే పేరు గవాస్కర్ రిటైర్ అవడం కోసం వెయిట్ చేస్తున్నారా? అవును సార్, అసిస్టెంట్ కోచ్ అంటున్నారు. ఈ ప్లేస్ కింద అవ్వలేదు కదా. వాడు కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేశాడు అనుకో, నా ఉద్యోగం కాదు,
ముందు నీ ప్లేస్ ఉండదు. ఇలా చదువు. It's a big match for Hyderabad Cricket Association. They are getting to play New Zealand with Chelsea. Oh, New Zealand players. Let's head to the top. Shall we? Yes. Hey, let's do it. You won the toss. I think you'll have the plan. Good luck. Okay, the atmosphere today at the stadium is unbelievable. John Spearman, captain of the New Zealand team, presenting a check to the chairman of Hope Foundation. Oh. Going towards the underprivileged children for their education. Beautiful as they walk out. Spearman and Andrew are opening the value for New Zealand.